గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ మోస్ట్ పవర్ఫుల్ మరియు రగ్డ్ లుక్ తో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ అచ్చమ్మ పాత్రలో హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమా థియేటర్స్ లోకి రాకముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఏకంగా 130 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం 5 భాషలకు సంబంధించిన ఈ ఒప్పందం రామ్ చరణ్ గ్లోబల్ మార్కెట్ స్టామినాను చాటి చెబుతుంది. ఈ డీల్లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఒకవేళ సినిమా థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూలు సాధిస్తే నెట్ఫ్లిక్స్ అదనంగా మరో 20 కోట్లను బోనస్ గా చెల్లించనుంది. అంటే ఆ సినిమా డిజిటల్ డీల్ ఏకంగా 150 కోట్లకు చేరుతుందన్నమాట. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ పహిల్వాన్ గా, క్రికెటర్ గా విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ పాటలు సినిమాపై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పెద్ది ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఈ సినిమా వాయిదా పడిందన్నట్టు టాక్ వినిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున మేకర్స్ కొత్త డేట్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.